సో ఈ రోజు మనం ఒబెసిటీ గురించి మాట్లాడుకుందాం. నమస్తే అండి, నేను డాక్టర్ దీప్తి, కన్సల్టెంట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, వర్కింగ్ అట్ 49 ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. సో ఈ ఒబెసిటీ అనేది ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఒక ఎపిడమిక్ గా మారి చాలా వరకు ఎస్పెషలీ విమెన్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్ అన్నమాట. సో ఒబెసిటీ అనేది ఒక మల్టీ ఫ్యాక్టోరియల్ డిసీజ్ గా మారింది. సో ఒబెసిటీ అనేది మనం ఎట్లా డయాగ్నోస్ చేస్తాము అంటే మెయిన్ గా దీంట్లో బాడీ మాస్ ఇండెక్స్ అనేది BMI అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక పర్సన్ కి మనం హైట్ అండ్ వెయిట్ మెజర్ చేసినప్పుడు ఈ రెండు క్యాలిక్యులేట్, హైట్ విత్ రెస్పెక్ట్ టు హైట్, వెయిట్ చూసుకుంటే ఆ క్యాలిక్యులేట్ చేసిన ఫార్ములా చూసుకొని క్యాలిక్యులేట్ చేసినప్పుడు BMI అనేది మనకి తెలుస్తుంది. సో ఈ BMI బాడీ మాస్ ఇండెక్స్ అనేది మనకి 30 కంటే అబవ్ ఉన్నప్పుడు వాళ్ళని మనం ఒబెస్ పీపుల్ గా కేటగరైజ్ చేస్తాం. నార్మల్ BMI వచ్చి 18.5 to 24.9 ఉండాలి. 25 కంటే ఎక్కువ ఉంటే వాళ్ళని ఓవర్ వెయిట్ పర్సన్స్ గా అంటాము. 30 కంటే అబవ్ ఉంటే ఒబేస్ పర్సన్ అంటాం. ఈ ఒబెసిటీలో కూడా మళ్ళీ గ్రేడ్స్ ఉన్నాయన్నమాట. 30 to 35 BMI ఉంటే మనం మైల్డ్ ఒబెసిటీ ఆర్ గ్రేడ్ 1 ఒబెసిటీ అంటాం. 35 to 40 ఉన్నప్పుడు గ్రేడ్ 2 ఒబెసిటీ అంటాం. అండ్ BMI మోర్ దెన్ 40 ఉన్నప్పుడు మార్బిడ్ ఆర్ సివియర్ ఒబెసిటీ ఉన్నట్టు మనం చెప్తాం. సో ఈ BMI అనేది ఒబెసిటీ క్యాలిక్యులేషన్ లో చాలా డయాగ్నోసిస్ లో చాలా ఇంపార్టెంట్. ఫర్టిలిటీలో ఒబెసిటీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి చూద్దాం. సో ఫీమేల్స్ లో ఒబెసిటీ వల్ల ఏమవుతుంది అంటే ఈ ఫాలిక్యులర్ ఆపరేటస్ అనేది అబ్నార్మల్ గా అవటం వల్ల వాళ్ళకి ఎగ్ విడుదల అవటంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, యానోవిలేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఈ PCOS సమస్యలు కూడా అడిపోస్ టిష్యూ ఎక్కువ ఉండడం వల్ల ఒబేస్ విమెన్ లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ అడిపోస్ టిష్యూ ఎక్కువ ఉండడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువ అవటం అండ్ వాళ్ళలో PCOS సమస్యలు చాలా కామన్ గా చూస్తుంటాం. అండ్ మేల్ హార్మోన్స్ ఎక్కువ అవటం, టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇవి ఎక్కువ అవటం వల్ల కూడా చాలా వరకు సమస్యలు మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ఈ ఎండోమెట్రియంలో, ఓవరీస్ లో వీటిల్లో రిసెప్టర్స్ ఫర్ అడిపోనెక్టిన్ అనే ఒక సబ్స్టాన్స్ రిసెప్టర్స్ అనేది డెఫిషియెంట్ అవ్వడం వల్ల ఇంప్లాంటేషన్ లో కూడా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇన్సులిన్ కి సెన్సిటివిటీ అనేది పోవటం వలన వారికి పోను టైప్ 2 డయాబెటిస్ మెలిటస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఒబెస్ ఉమెన్ కి ఎక్కువగా ఉంటుంది. తర్వాత నిద్ర సమస్యలు, స్లీప్ ఎప్నియా అంటాము, ఇవి కూడా ఒబెసిటీ ఉండే వాళ్ళకి స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎక్కువ ఉండటం వల్ల వీటన్నిటి వలన ఫర్టిలిటీ అనేది కూడా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ మోస్ట్ కామన్ గా ఎగ్ విడుదలయ్యే సమస్య అంటే యానోవిలేషన్ అనేది ఒబెస్ ఉమెన్ లో కామన్ గా చూస్తుంటాం అనమాట. సో అంతేకాకుండా ఈవెన్ మెన్ లో కూడా ఒబెసిటీ వల్ల ప్రాబ్లమ్స్ అనేవి చూస్తుంటాం. వీళ్ళల్లో ఏమవుతుంది, అడిపోస్ టిష్యూలో ఎక్కువ ఈస్ట్రోజన్స్ ఉత్పత్తి అవుతాయి, టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి మెన్ లో. సో దాని వలన స్పర్మటోజెన్సిస్ అంటే స్పర్మ్ ప్రొడక్షన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అండ్ స్క్రోటమ్ చుట్టూ టెంపరేచర్ అనేది ఎలివేట్ అవ్వటం వలన ఒబేస్ మెన్ లో స్పర్మ్ ప్రొడక్షన్ అనేది ఎఫెక్ట్ అవ్వటం వలన స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది. అండ్ స్పర్మ్ కాన్సన్ట్రేషన్ కానీ స్పర్మ్ క్వాలిటీ కానీ అన్ని కూడా ఎఫెక్ట్ అవుతాయి ఒబెస్ మెన్ లో. సో వీటన్నిటి వలన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది రావటం జరుగుతుంది. సో బోత్ మెన్ అండ్ విమెన్ ఫర్టిలిటీ ఈజ్ ఎఫెక్టెడ్ బై ఒబెసిటీ. కాబట్టి వెయిట్ లాస్ ఆర్ వెయిట్ రిడక్షన్ ప్రోగ్రామ్స్ లోకి ఎవరైతే 30 అబవ్ BMI ఉన్న వాళ్ళు వెయిట్ రిడక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషలీ ఎవరికైతే BMI 35 కంటే ఎక్కువ ఉంటుందో వారు ఫస్ట్ వెయిట్ రిడక్షన్ చేసుకుని ఆ తర్వాత ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ మీదకి వెళ్తే వారికి రిజల్ట్స్ అనేవి బెటర్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.